నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఈ ప్రపంచంలో మతి స్థిమితం లేని వాళ్ళకన్నా మనసు స్థిమితం లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మనసు అదుపు, మాట పొదుపు, బంధాల దగ్గర ఓర్పు, సాటి మనసుకు ఓదార్పు, ఇవే జీవితానికి నిజమైన గెలుపు. మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు, కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్లకు, మనమంటే ఇష్టం లేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా కూడా వ్యర్థమే. గెలుపంటే ఏదో ముష్టిలా ఉండకూడదు. గెలుపంటే దిష్టి తగిలేంత గొప్పగా ఉండాలి. నిజమైన ప్రేమ కథ ప్రేమ పొందాకే మొదలవుతుంది. నిజమే, కొంత ఆలస్యం అయ్యుండవచ్చు. అయినా ఇప్పటికీ నీ గెలుపుకు విలువ ఉంది. నువ్వు గెలవటమే మిగిలి ఉంది. నీ ప్రపంచానికి నిన్ను దూరం చేసే పరిచయాలకు ఎప్పుడూ దూరంగా ఉండు. ఊపిరి బిగపట్టింది చాలు, ఇక లే, ఉప్పెనలా విజృంభించు. ఉరిమే సమస్యలకి నీ ఉగ్రరూపమేంటో చూపించు. మంచితనం పెట్టుబడి అయితే అది ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది ఆమెకు కావలసినది. ఒకరు అలిగారని ఇంకొకరు కూడా అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలంటే బాధ భరించాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. పూర్వం మనుషులు భయభక్తులతో ఉండేవారు కాబట్టి బంధాలని సరిగ్గా నిర్వర్తించేవారు. తర్వాత ప్రాక్టికల్గా అయ్యారు. బంధాలని సొంత లాభానికి ఉపయోగించారు. ఇప్పుడు ప్రొఫెషనల్గా మారారు. లాభం ఉండే బంధాలను మాత్రమే స్వీకరిస్తున్నారు. మనుషుల్లో మంచిని, మానవత్వాన్ని వెతుక్కోవడం అంటే సముద్రంలో మంచినీటిని వెతకడం లాంటిది. నాకున్న కష్టాలు మరొకరికి ఉంటే తట్టుకోలేరేమో అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ ఎవరి కష్టాలు వారికి పెద్దవే. ఊరికే తపన పడితే సరిపోదు, తపస్సు చేస్తేనే జీవితంలో ఉషస్సు. అలసిపోయి కన్నీళ్లు పెట్టకపోతే అందుకోపోయేదానికి అస్సలు విలువ ఉండదు. ఏ భయం గురించి భయపడుతున్నావు, ఏ ఆనందం వెంట పరిగెడుతున్నావు, వాటికి నీ మనశ్శాంతిని పెట్టుబడి పెట్టే అంత విలువుందా? ఒక్కసారి ఆలోచించు. కన్నీళ్లను దాచలేక కనురెప్పలు పెట్టే కన్నీళ్లకు సైతం దాటిన సంకల్పం నీది. ఏ నిరాశకు నిశ్శబ్దమయ్యి ఆగిపోకు. మాట అబద్ధం చెప్పినా స్పర్శ నిజం చెప్తుంది. ఓపిక అనే తిలకం దిద్దుకుంటేనే గెలుపు కలశం పట్టుకోగలవు. సరైన తపస్సు చేస్తే రాక్షసులకు సైతం వరాలు దక్కాయి. నువ్వు అమావాస్య, పౌర్ణమి అని వాయిదాలు వెయ్యకు. ఇది మీకు తెలుసా? మనకు కలిసిరాని కాలమే చాలా వేగంగా మన కథ మారుస్తుందని. వైవిధ్యం చూపాల్సిన వయసులో వైరాగ్యం వైపు వెళ్ళకు. దేనికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఆ తర్వాతే అడుగు వెయ్యాలి. ఓడిపోయానని ఊరుకోకు, మళ్ళీ పోరాడు. మరింత గొప్పగా సరికొత్త చరిత్ర సృష్టించేలా. ఎక్కడా ఆగిపోకుండా ముందుకు కదలడమే నీ జీవితంలో అతిపెద్ద మలుపు. మరింత గొప్పగా యుద్ధం చెయ్యి, అంతే తప్ప నాకు చేత కాదు అని మాత్రం నీకు నువ్వు ముద్ర వేసుకోకు. కొద్ది రోజులు సౌకర్యాలను పక్కన పెట్టి కేవలం అవసరాలకు మాత్రమే విలువ ఇవ్వు. అప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనవి కూడా నీకు తేలికగా సాధ్యమవుతాయి. నీవు స్థితప్రజ్ఞుడివైతేనే
గత బరువుని వదిలి నీ రేపటి కథ మార్చుకోగలవు. సంతోషమే, ఎందుకంటే నువ్వు బాధపడుతుంది, భయపడుతుంది గెలుపు ఓటముల గురించే కాబట్టి. భగవంతుడి యొక్క ప్రార్థన విలువైనది, కానీ నువ్వు గెలుపు కోసం సాధన చేస్తేనే. కొద్దిసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లే తిమ్మిర్లు ఎక్కుతాయి. అలాంటిది ఈ క్షణం కదలను అంటే జీవితం ఎంత బరువు అవుతుందో ఒక్కసారి ఆలోచించు. కనబడుతుందా రోజులు ఎంత వేగంగా, నెలలు ఎంత సులభంగా గడిచిపోతున్నాయో? ఇప్పటికైనా మనలో చలనం రాకపోతే మన బ్రతుకే ఒక చలనచిత్రం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.